వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయ్ ప్రభుత్వానికి నెల రోజులు. మే 10న సి విజయ్ జోసెఫ్ తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త చరిత్రను సృష్టించారు. మరి ఈ నెల రోజుల విజయ్ పాలన ఎలా ఉంది? మొదటి నెల గడిచింది. విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో మే 10వ తేదీ ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. సినీ నటుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1967 నుంచి దాదాపు 6 దశాబ్దాలుగా తమిళనాడును నిరంతరాయంగా పాలిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకి ముగింపు పలుకుతూ ఆయన సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఒక అద్భుతమైన ప్రజా తీర్పుతో విజయ్ సాధించిన ఈ విజయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాగా ఈ కొత్త పరిపాలనలో ఆశావహ పరిణామాలు, సవాళ్లు మరియు కొన్ని లోపాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకవైపు వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే పట్టుదల కనిపిస్తున్నప్పటికీ మరోవైపు అనుభవలేమి కారణంగా కొన్ని పొరపాట్లు కూడా దొర్లాయి. ఈ నెల రోజుల్లో ప్రభుత్వ విధానాల కంటే విజయ్ లైఫ్ స్టైల్, ఆయన క్రమశిక్షణ గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నారు. తమిళ రాజకీయ నాయకుల సంప్రదాయ ముద్ర అయిన తెల్లటి పంచెకట్టు కాకుండా నల్లటి సూట్, తెల్లటి చొక్కా ధరించి సచివాలయానికి వస్తున్నారు. విజయ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు కరెక్ట్ టైంకి ఆఫీస్ డెస్క్ దగ్గర ల్యాండ్ అయిపోతూ 7 గంటలు డ్యూటీలోనే గడుపుతున్నారు. తన కింద పనిచేసే అధికారులకు కూడా లేట్ కల్చర్ కుదరదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే సీఎం తన లంచ్ బాక్స్ తనే తెచ్చుకొని క్యాబిన్లో సైలెంట్గా తింటున్నారు. ఇవన్నీ కేవలం పబ్లిసిటీ స్టంట్లని కొందరు కొట్టేస్తున్నా, బాస్ కరెక్ట్గా ఉంటే సిస్టమ్ దానంతటా అదే దారికి వస్తుందనే బలమైన సంకేతాన్ని ఇచ్చింది. ఇక నిర్ణయాల విషయానికి వస్తే ఎన్నికల హామీని నెరవేరుస్తూ విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం కాగానే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించే ఫైల్పై తన తొలి సంతకం చేశారు. గుడులు, బడులు, బస్టాండ్లకి 500 మీటర్ల లోపు ఉన్న 717 ప్రభుత్వ టాస్మాక్ వైన్ షాపులను కేవలం 15 రోజుల్లోనే మూయించేశారు. ఇందులో మతపరమైన ప్రదేశాల దగ్గరున్న 276 షాపులు, స్కూళ్ళు, కాలేజీల సమీపంలోని 186 షాపులు, బస్ టెర్మినల్ దగ్గరున్న 255 షాపులకి తాళాలు పడ్డాయి. దీనివల్ల దాదాపు 3474 మంది ఉద్యోగులు ఇబ్బంది పడినా గవర్నమెంట్ వాళ్ళను వెంటనే వేరే వైన్ షాపుల్లోకి మార్చేసింది. అయితే రాష్ట్రంలో ఇంకా 4700కి పైగా వైన్ షాపులు నడుస్తున్నందున కేవలం దూరం తగ్గిస్తే సరిపోతుందా? మద్యపాన సమస్యను పూర్తిగా నిర్మూలించాలి కదా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయినా రాష్ట్ర ఆదాయానికి లిక్కర్ మనీయే మెయిన్ కాబట్టి విజయ్ రాబోయే రోజుల్లో ఈ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మహిళల భద్రత విషయంలో విజయ్ కేవలం డైలాగులకే పరిమితం కాకుండా నేరుగా కార్యాచరణలోకి దిగారు. జూన్ 9న లాంఛనంగా ప్రారంభించబడిన సింగపెన్నె అంటే ఆడసింహం అనే ఒక పవర్ఫుల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అణిచివేయడమే ఈ ప్రత్యేక పోలీస్ విభాగం పని. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారిని కె భువనేశ్వరి నేతృత్వం వహిస్తుండగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఈ దళాల మోహరింపు జరుగుతోంది. ఇక ప్రభుత్వ మౌలిక సదుపాయాల కాంట్రాక్టులలో లంచాల విషయంలో విజయ్ సర్కార్ నో కాంప్రమైజ్ అంటోంది. మంత్రులకు కానీ అధికారులకు కానీ రూపాయి లంచం ఇవ్వొద్దని ప్రజా పనుల శాఖకు, అలాగే రహదారుల రంగానికి గట్టి వార్నింగ్లు వెళ్ళాయి. ఈ నిర్ణయంపై కాంట్రాక్టర్ల సంఘం ప్రెసిడెంట్ గుణమణి ఓపెన్గా స్పందిస్తూ గత గవర్నమెంట్ ప్రతి కాంట్రాక్టు మీద ఖచ్చితంగా 15% కమిషన్ వసూలు చేసేదని, ఇప్పుడు విజయ్ వచ్చాక లంచాలు ఇవ్వొద్దని ఆర్డర్ వేశారని ఒక పెద్ద బాంబు పేల్చారు. ఈ ఆదేశం నిజంగానే వ్యవస్థలో మార్పు తెస్తుందా లేక పేపర్కే పరిమితం అవుతుందా అనేది చూడాలి. ఇక్కడ ఈ పరిపాలనను ముందుకు నడిపించడానికి విజయ్ మంత్రివర్గం వెట్రి తమిళగలం విజన్ డాక్యుమెంట్ పేరుతో 436 సూత్రాలున్న ఒక మాస్టర్ ప్లాన్ను అన్ని శాఖలకు ఇచ్చింది. అవినీతి చేస్తే సొంత పార్టీ వాళ్ళైనా సరే జైలుకే అని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసుల చుట్టూ తిరిగే దళారీలను, అనధికార మధ్యవర్తులను ఏరిపారేసి సింగిల్ విండో సిస్టమ్ తెస్తామన్నారు. అలాగే పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి పక్షం రోజుల్లోనే పేదల ఆకలి తీర్చే 620 620 అమ్మ
ఉనవగం క్యాంటీన్ల రూపురేఖలు మార్చాలని ఆర్డర్ వేశారు. ఇందులో చెన్నైలో 383, మిగతా ఊర్లలో 237 క్యాంటీన్లున్నాయి. కిచెన్లు మార్చడం, మంచి పాత్రలు పెట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం లాంటి పనుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులను వాడుకోమన్నారు. కథంతా బాగున్నా మొదటి నెల అంతా ఇబ్బందులు లేకుండా సాఫీగా ఏమీ సాగలేదు. కొన్ని ఫ్లాప్ సీన్లు కూడా పడ్డాయి. విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ను సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా నియమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం రద్దు చేసింది. తొలినాళ్లలో తలెత్తిన రెండవ పెద్ద వివాదం కాంచీపురంలోని నీటి ట్యాంక్ టెండర్కు సంబంధించింది. ఈ టెండర్ సమర్పించడానికి కేవలం 6 గంటల గడువు మాత్రమే విధించడం, ఈ మొత్తం ప్రక్రియ ఒక నిర్దిష్ట కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చడానికే రూపొందించబడిందనే ఆరోపణలకి దారితీసింది. దీంతో ఆ టెండర్ను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇలా వారం రోజుల్లోనే 2 జీవోలను వెనక్కి తీసుకోవాల్సి రావడం విజయ్ అనుభవలేమికి నిదర్శనమంటూ ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ సెటైర్లు వేసింది. దీనికి తోడు ముఖ్యమంత్రిగా విజయ్ చేసిన తొలి ప్రధాన బహిరంగ ప్రసంగంపై కూడా విమర్శలు వచ్చాయి. జూన్ 1న తిరుచిలో జరిగిన కృతజ్ఞతా సభలో ఆయన తన పాలనాపరమైన అజెండా, విజన్ కన్నా డీఎంకే, అన్నా డీఎంకేలపైనే రాజకీయ కక్ష సాధింపు డైలాగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శ ఉంది. మద్దతుదారుల దృష్టిలో జన సమూహాన్ని తన వైపు తిప్పుకోవడంలో విజయ్ మాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇది నిరూపించినప్పటికీ విమర్శకుల దృష్టిలో మాత్రం ముఖ్యమంత్రి గారి మైండ్ సచివాలయం పైన ఉందా లేక ఇంకా సినిమాలోనే ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తింది. ఏ ప్రభుత్వం గురించైనా కేవలం ఒక్క నెల రోజుల్లో ఒక ఖచ్చితమైన అంచనాకు రావడం చాలా తక్కువ సమయం. ఆ సమయంలో బయటపడేది కేవలం వారి సహజ ప్రవృత్తి, స్వభావం, మాటలకి చేతలకి మధ్య ఉన్న గ్యాప్ మాత్రమే. ఈ 3 విషయాల్లోనూ విజయ్ తొలి నెల ఎంతో నేర్పుతుంది. ఆయన ఆలోచనలు సంస్కరణల వైపు ఉన్నాయి, నడక దూకుడుగా ఉంది, కానీ మాటలకి చేతలకి మధ్య చిన్న గ్యాప్ అయితే కనిపిస్తోంది. తమిళనాడు ఇలాంటి సినిమా ఎంట్రీలను చాలా చూసింది కాబట్టి ఆరంభంలో పడే టైటిల్ కార్డు ఎంత గ్రాండ్గా ఉన్నా సినిమా హిట్ అవ్వాలంటే క్లైమాక్స్ బాగుండాలని ఇక్కడి ప్రజలకు చాలా బాగా తెలుసు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.